ప్రియ అర్జెంటుగా కలవాలని ఇప్పుడు మెసేజ్ పెట్టిందేంటి? ఇప్పుడు ఎలా? వెళ్ళకపోతే హట్ అవుతుంది, వెళ్తే ఇక్కడ గొడవ అవుతుంది. నామకరణాన్ని నేను లేకపోయినా అమ్మా నాన్న వచ్చారు కాబట్టి సరిపోతుంది. లేకపోతే మేనల్లుడి పిచ్చోడు ఉన్నాడు కదా, ఎవరో ఒకరు లైన్ చేస్తారులే. మనకి ప్రియా ముఖ్యం. అందరూ హాల్లోనే ఉన్నారే, ఇప్పుడు వెళ్తే ఎక్కడికైనా అడుగుతారు. ఏం సమాధానం చెప్పినా పోనివ్వరు. ఎలా? వెనక నుంచి వెళ్తే బెటర్. ఆదిత్య బాబు ఏది నా మనవడు? ఇదిగోండి మావయ్య రాజావారు. చూడు. అమ్మయ్య, వాళ్ళు పిల్లోడు లోకంలో పడ్డారు. ఇదే మంచి ఛాన్స్. ఆదిత్య అచ్చం నీలాగే ఉన్నాడయ్యా. అదే మాట వాడు పుట్టిన దగ్గర నుంచి అనుకుంటూ మురిసిపోతున్నారు. మేనమామ పోలిక తల్లి పోలిక వస్తే అదృష్టం అంటారు. నా మేనల్లుడు అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడండి? అవతల వీడి బాబు జంప్ ఈ గోరింక ఆ ప్రేమ పంచవన్న చిలుకను కలవడానికి వెళ్ళినట్టుంది. ఇంకా నామకరణ మహోత్సవం రణరంగమే. యాండి ఎంతసేపు ఎత్తుకుంటారు? ఇటివ్వండి. మనవడు తడిపితే తాతకు అదృష్టం అని ఎత్తుకున్నాను లేవే. సర్లేండి, ఉంటారుగా. 4 గంటల తర్వాత ఎత్తుకుని కూర్చోండి, వాడే తడుపుతాడు. మీరే కడుగుతూ కూర్చోండి. వాడు తడపడు, మిమ్మల్ని శ్రమపడనివ్వడు. ఇవాళ రేపు డైపర్సే కదా. విన్నారుగా, మీకు ఆ అదృష్టం కూడా లేదు. వీడు అదృష్టవంతుడైతే నేను అయినట్టేగా. హాయ్ ప్రియా. ఇప్పుడా వచ్చేది? మెసేజ్ ఎప్పుడు చేశాను, నువ్వెప్పుడొచ్చావు? ఎందుకింత లేట్? ఇంట్లో నామకరణం ఫంక్షన్ ఉందని తెలుసుగా, అలా అడిగితే ఎలా? నాకంటే నీకు ఫంక్షనే ఎక్కువ. వచ్చానంటే కాదనే అర్థం. అయినా నువ్వు ఆలస్యం చేయటం నాకు నచ్చలేదు. అభిసారికులు అలక్కూడదు. నిరీక్షణ తర్వాత చాలా థ్రిల్గా ఉంటుంది ప్రేమికులకు. మనం ప్రేమికులమా? అదే పిచ్చి మాట. నీకు పెళ్ళయింది. ప్రేమకు పెళ్లి, పిల్లలు, వయసు వగేరాలు అసలు అడ్డం కావు. అది మనసుకు సంబంధించిన కెమిస్ట్రీ. కథలు చెప్పకు. రమ్మని పిలిచి ఇలాంటి కథలు చెప్పేది నువ్వు. అయినా సారీ ఫర్ ద లేట్. చాలా సాంగ్ వేసుకోవాలా? ఏ సాంగ్ వేస్తావు? ఐమ్ వెరీ సారీ అన్నాగా 100సారి. మన తరుమే సాంగ్ నేర్పించాడుగా. సర్లే, ఏం తీసుకుంటావు? అలా అడిగితే ఏదో అడగాలనిపిస్తుంది ప్రియా, లేదా దగ్గరికి తీసుకోవాలి. హలో, ఆపు, చెప్పు. కాఫీయా టీయా? బలం కావాలి ప్రియా. బలమా? ఎస్, మినరల్స్ కావాలి. అది అది హలో, చాలు చాలు. అవన్నీ కాఫీ షాప్లో కుదరవులే కానీ గ్రీన్ టీ చెప్పనా? అప్పుడే చెప్తే ఇంకా ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు టిప్పిస్తారని సప్లైర్స్ మనల్నే చూస్తుంటారు. కాసేపు సరదాగా 4 మాటలు మాట్లాడుకుందాం. ఆ తరువాత స్ట్రాలు, ఎక్స్ట్రాలు, ఇంకా ఓకే ఓకే ఓకే. అమ్మా, తల్లిదండ్రులు వచ్చి పీటల మీద కూర్చుంటే పూజ ప్రారంభించేద్దాం. శ్రావణ్, పంతులు గారు పిలుస్తున్నారు, త్వరగా రా. రే శ్రావణ్, త్వరగా రారా. ఏంటండి వాడేం మాట్లాడ్డే? పంచి కట్టుకోవడం రాక ఇబ్బంది పడుతున్నాడేమో. మీకు పంగనామాలు పెట్టి ప్రేమ పౌరాన్ని కలవడానికి వెళ్ళాడు.
దీప్తి వెళ్ళి శ్రావణ్ పిలుచుకురామ్మా. నువ్వు అన్నట్టు పంచతో కుస్తీ పడుతున్నాడేమో, నేను వెళ్ళి తీసుకొస్తా. తీసుకో. శ్రావణ్, పంచ కూడా కట్టుకోలేదు. వాష్రూమ్లో కూడా లేడే. శ్రావణ్, శ్రావణ్. ఆదిత్య బాబు, వాడు గదిలో లేడయ్యా. పంచ కూడా మడత విప్పకుండా అలాగే ఉన్నాయి. గదిలో లేకపోవడం ఏంటి? శ్రావణ్, శ్రావణ్, ఒకవేళ బాత్రూంలో ఏమన్నా? లేడయ్యా, నేనంతా వెతికాను. వెతకండి వెతకండి, బాగా వెతకండి. శ్రావణ్, 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 శ్రావణ్. కమ్ టు కాఫీ షాప్, ప్రియా. అవును, ఫంక్షన్ అన్నావు. నువ్వు కనపడకపోతే మీ వాళ్ళు టెన్షన్ పడతారేమో. నువ్వు కనబడకపోతే నేను టెన్షన్ ఫీల్ అవుతాను కానీ ఆయన ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు, వదిలే. అవసరమైతే వాళ్ళే ఆగుతారు. మీ అబ్బాయి పేరు నువ్వు పెట్టవా? వాళ్ళ మేనమామ ఉన్నాడుగా, అంతా వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతుంది. వారికి నచ్చిన పేరే పెడతారు. అదే ఉంది. చివరిలో ఏమంటావు శ్రావణ్ అని నన్ను అడుగుతారు. మీ ఇష్టం అంటమే, దానికోసం ఆరాటపడటం ఎందుకు? నీకు వాల్యూ ఇవ్వటం లేదా? వాల్యూమ్ పెంచి అరవడమే తప్ప పిల్లనిచ్చిన వాడికి అస్సలు వాల్యూ లేదు. వారిని చేసుకున్న పని మనిషి నన్ను బెదిరించడమే. కట్టుకున్న పిల్లానికి నేనంటే కనీసం గౌరవ మర్యాదలు లేవు. కాపురం మీద కోరిక చంపేసింది. వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అందుకే నిన్ను చూడాలి, కలవాలి, మాట్లాడాలని ప్రాణం పీకేస్తుంది. ఫీల్ అవ్వకు శ్రావణ్, ఐఎమ్ విత్ యూ. ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను. 1 minute. ఏంటి శ్రవణ్ ఇది? కాఫీ క్లబ్. అతి తెలివి ప్రదర్శించకు. అక్కడ నీ కొడుకు నామకరణ మహోత్సవం పెట్టుకుని నువ్వు ఇలా కాఫీ షాప్లో వచ్చి కూర్చుంటే ఏంటి దీని అర్థం? అయిష్టం, అసహ్యం అన్నీ చాలా టూ మచ్గా బిహేవ్ చేయకు. జరిగేది నీ కన్న కొడుకు ఫంక్షన్. నువ్వు అక్కడ ఉండడం చాలా ముఖ్యం. అక్కడ కావాల్సిన వాడికి చాలా మంది ఉన్నారు. ఇక్కడ ప్రియ కావాల్సిన నేను ఒక్కడనే. ప్రియా లాంటి వాళ్ళని నమ్మొద్దు. అది చెప్పే అర్హత నీకు లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. నీ మీద ఆదిత్య నమ్మకం పెట్టుకోలేదా? అది వేరు, ఇది వేరు. అది ప్రేమే, ఇది ప్రేమే. అది నా మనసుకు సంబంధించిన విషయం. దాన్ని శాసించే హక్కు కానీ సూచించే హక్కు కానీ నీకు లేదు. ఇప్పుడు ఈ బాధను అనవసరం. అక్కడ నీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముందు బయలుదేరు. నేను రాను. ఇదిగో శ్రవణ్, బియ్యంలో వాడి పేరు ముందుగా రాయవలసిన వాడివి నువ్వు. ఎవరు రాసినా ఆ పేరేగా. నా ఓపికని పరీక్షించుకో. నా కోపం తెప్పించుకో. నీకేనా సహనం, ఓపిక, పేషెన్స్ అన్నీని నాకు ఉన్నాయి. రెట్టించి వాదించి రచ్చ చేయకు. నీ పరువే పోతుంది. మర్యాదగా వెళ్ళిపో. బలవంతం చేసి అతిగా ప్రవర్తించిన నా నోరు అదుపు తప్పుతుంది. నీ గురించి, నీ పని మనిషి బతుకు గురించి ఇక్కడ బయట పెడితే
బతుకు మీద విరక్తి కలగొచ్చు. నా జీవితం గురించి ఎక్కువ ఆలోచించి నీకు బతుకు లేకుండా చేసుకోకు. వెళ్తావా, సెక్యూరిటీని పిలవమంటావా? హలో మేనేజర్. చూడు ఎలా చూస్తున్నారు చూడు జనం. వెళ్ళు. పసివాడి శాపం తగులుతుంది నీకు. ఏం పర్లేదు, నాకు శాపాలు తగలకుండా రక్షించుకోవటం బాగా తెలుసు. తమరు దయచేయండి. ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించట్లేదేంటి? శ్రావణ్ వచ్చాడా? లేదండి, రాలేదండి. సరే. అనిల్, శ్రావణ్ వచ్చాడా? రాలేదండి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు ఈయన? అదే అర్థం కావట్లేదమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫోన్ చేస్తున్నాను, ఎవరికి తెలియదు అంటున్నారు. యువతల పిల్లగాడికి నామకరణం పెట్టుకుని ఏ రాచకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళాడో. ఏదైనా గిఫ్ట్ తేవడానికి వెళ్ళాడేమో. ఇప్పుడా వెళ్ళేది? మళ్ళీ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? వచ్చేమన్నా నాటకం మొదలు పెడతాడేమో. ఏంటి ఆదిత్య బాబు, ఇదివరకు ఏమైనా చేశాడా? చేశాడా ఏంటి మావయ్య గారు? చాలా నీచంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు దీప్తి? అదేంటి, వాడేం చేశాడో మాకు తెలియద్దా? పుడితే బిడ్డ పుడుతుంది, పోతే పైకి పోతారు. ఇంకా నయం, ఫ్లైట్ కూడా కొనిచ్చాను అనలేదు. ఎందుకు బావా నలుగురిలో అనవసరంగా బిల్డప్ ఇస్తావు? ఇంత దుర్మార్గులా తయారయ్యాడా? నా కడుపున చెడబుట్టాడు. ఏదో నీ దగ్గర పనిచేస్తున్నాడు, మంచోడు, బుద్ధిమంతుడు అని పిల్లనివ్వడమే ఎక్కువ. ఇలాంటి పాపానికి ఒడిగడతాడా? మేము గాన ఉంటే పావలా వాట కాదు, పైసా కూడా ఇవ్వనిచ్చే వాళ్ళం కాదు. మేము యాత్రలకెళ్ళి పుణ్యం మూట కట్టుకోవాలనుకున్నాం. వీడు పాపం మా నెత్తిన కట్టాడు. అయ్యా, శుభగడియలు దాటిపోయేలాగున్నాయి. ఒకవేళ అతను రాలేకపోతే మీలో ఎవరైనా పీటల మీద కూర్చొని నామకరణం కానివచ్చు. బావా, అయితే నువ్వు కూర్చొని మేనల్లుడేగా. నేనెందుకు? వాడి తాతయ్య నానమ్మ ఉన్నారు కదా. మేనమామ నువ్వు ఉన్నావు, నీకే ఆ అర్హత ఉంది, మంచి మనసుంది. నువ్వు చేస్తేనన్నా వీడికి తండ్రి గుణాలు రాకుండా ఉంటాయి. ఇంకేం బావా, నువ్వు ధరణి పీటల మీద కూర్చోండి. అవును, వదిన కనపడడం లేదేంటి? వదినా, వదినా, ధరణి, ధరణి, వదినా, వదినా. ధరణి. అదేంటి, యువతల కార్యం పెట్టుకుని ఇప్పుడు ధరణి ఎక్కడికి వెళ్ళింది? ఆ దుర్మార్గుణ్ణి వెతకడానికి వెళ్ళిందేమో. ఎక్కడున్నాడని వెతకడానికి వెళ్తుంది? బావతో చెప్తే బావే తిట్టో తన్నో తీసుకొచ్చేవాడు కదా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? కారణం లేకుండా ధరణి వెళ్ళదు. వేరే కారణం ఏముంది? శ్రావణ్ కనపడడం లేదు, అంతే కదా. నేను మాట్లాడొద్దానా? వాడెక్కడికి వెళ్ళాడని మేం కంగారు పడుతుంటే నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? అది నేను అతని గురించి వాకప్ చేయడానికి వెళ్ళాను. ఎక్కడ ఎవరిని వాకప్ చేయడానికి వెళ్ళావు? చెప్పాళ్ళొచ్చు కదా. తను కనపడలేదన్న టెన్షన్లో చెప్పడం మర్చిపోయాను. అయ్యా, టైం అయిపోతుంది. ఇక వాడి కోసం ఎదురు చూడడం అనవసరం. మీరు పీటల మీద కూర్చోండి. మేమా? అవునమ్మా, మీరే. ఎవరు కూర్చుంటే మంచిదో చర్చ కూడా అయింది. శ్రావణ్ వస్తాడేమో, కాసేపు వెయిట్ చేద్దాం. వాడి కోసం చూడాల్సిన పని లేదు. పైగా శుభగడియలు దాటిపోతున్నాయని పంతులు గారు అంటున్నారు.
వాడొచ్చినా వీడి నామకరణం వాడి చేతుల మీదుగా జరగనివ్వం. అయ్యో అదేంటి? వాడి నిర్వాకాలన్నీ మాకిప్పుడే తెలుసాయమ్మా. అలాంటి దరిద్రుడితో వీడి పేరు రాయించి తలుచుకోలేదు. మీరు కూర్చోండమ్మా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గణానాం నువ్వేం బాధపడకమ్మా. మీ అన్న వదినలు మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళ చేతుల మీదుగా నామకరణం జరిగితే వాడికి మంచి జరుగుతుంది. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి హస్తరోగ్యం సమర్పయామి ముఖ్యాచమనీయం సమర్పయామి. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు నామకరణ ముహూర్త సుముహూర్తోస్తు ధాతా పురుస్తాయ ముదాయ హర్షగ్రహ విద్వాన్ శతస్రహతమేవం విద్వాన్ అమృతే భోజనాన్య. అయ్యా, ఆ బియ్యంలో ఈ బంగారు ఉంగరంతో అడ్డంగా 3 గీతలు గీయండి. మాసానమేన అద్భుత. 2వ గడియ కాని అక్షరం మీద మీరేదైనా పేరు చెప్పండి. మావయ్య గారు, కానే అక్షరం మీదంట పేరు చెప్పండి. అమ్మా ధరణి, నువ్వు చెప్పు. కరుణాకర్. కాకరగా ఏం కాదు, నువ్వు చెప్పమ్మా. వదినా, నువ్వే ఓ మంచి పేరు చెప్పు. కార్తికేయ. అది సుబ్రహ్మణ్య స్వామి పేరు. అంత శక్తి సంపన్నుడు కావాలి. అయ్యా, ఇప్పుడు 2వది వ్యవహారిక నామం. మీకు నచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ అనే అక్షరం మీద. ఆనంద్ వర్మ. అనీష్ వర్మ. అనీష్ అంటే ఏంటన్నయ్య? ద పవర్ ఆఫ్ గాడ్. బావుందయ్యా, అదే ఖాయించే. అనీష్ వర్మ నామేనాం. అందరూ అనండి. అనీష్ వర్మ, అనీష్ వర్మ, అనీష్ వర్మ, అనీష్ వర్మ. రాయండి. ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఏం లేనిదే ఎందుకు ఆలోచిస్తావు వదినా? ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే శ్రావణ్ లేడే అని అనిపించింది. వాడి నామకరణం మీ చేతుల మీదుగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇక వాడిని తలవద్దు. దీప్తి, ఎందుకమ్మా బాధపడతావు? మేము ఇక్కడికి రాకముందే మీరు వాడి విషయం గురించి మాకు ముందే చెప్పుంటే వచ్చి మేము వాడికి గడ్డి పెట్టేవాళ్ళం. ఒకళ్ళు చెప్తే వచ్చే మార్పు ఎన్నాళ్ళండి? తనకు తాను మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. కానీ తన తప్పు తెలుసుకుని మారాలనే ప్రయత్నం చేసినా పురెక్కించే వాళ్ళు ఉంటారుగా, ఎగేస్తుంటారు. ఎలా మారతారు? ఎవరు పొరికించేవాళ్ళు? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఎవరైతే నీకెందుకు? నువ్వెందుకు ఉలికిపడ్డా? నేనే ఊలికి పడ్డం లేదు. ఎవరో తెలుసుకుందామని అడిగా. ఎవరినన్నానో నీకు నీ అంతరాత్మకు తెలుసు. అంటే నేననేగా నీ ఉద్దేశం? అవును, నువ్వే. అయితే ఏంటి? నిన్నే అంటున్నాను. మరి నువ్వేగా లేనిపోని మాటలన్నీ అని కానిపోని ఆశలన్నీ కలిగిస్తున్నది కాదా? అబద్ధమైతే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు.